Hey guys, welcome to my channel Samu. This vlog is all about a week in my life. Tomorrow is our sister birthday. And నేను మా చెల్లి ఇద్దరం బయటికి వెళ్ళి విల్ గ్రాబ్ సమ్ బొకే అండ్ సమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఫర్ బర్త్డే. డెకరేటివ్ ఐటమ్స్ అంటే నాట్ టూ మచ్ ఆర్ హెవీ, అట్లాంటివి ఏం కాదు, వెరీ మినిమల్ అండ్ సింపుల్. లెట్స్ సీ, వీఆర్ ప్లానింగ్ టు గో బిగ్ మార్ట్. ఆటో ఊగిచ్చేస్తుంది. ఓకే, యూ జస్ట్ వాంట్ టు కస్టమైజ్ వన్ బుకే విత్ సమ్ జస్ట్ రెడ్ రోజెస్ అనుకుంటున్నా. విల్ సీ వాట్ విల్ టేక్. సో బ్యూటిఫుల్. నాట్ యువర్ హ్యాండ్, టేక్ ఆఫ్. మీ చైన్ యమ్మీ. डालना है, डाला वो नहीं डाल सकते भैया, ओ स्मॉल. हाँ हाँ ठीक है ठीक है. Such pretty roses, pretty flowers, nice. సో సాడ్ థింగ్ ఏంటంటే వి జస్ట్ గాట్ బొకే, అదర్ థింగ్స్ మాకు దొరకలేదు బికాస్ బిగ్ మార్ట్ అక్కడ రెనోవేషన్ జరుగుతుంది. వి డిడ్ంట్ సీ దట్, సో వి కుడెంట్ గెట్ ఎనీ అదర్ థింగ్స్ దాన్ బొకే. ఐ విల్ షో యూ హౌ ఇట్ ఈస్. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ బొకే. యాక్చువల్లీ షీ లైక్స్ బొకే, అందుకనే వి థాట్ ఆఫ్ గెటింగ్ వన్ బొకే. సో దిస్ సో బ్యూటిఫుల్, సో సో సో. అండ్ సీ, నేను ఇక్కడ వీడియో చేస్తుంటే బిహైండ్ దట్ సోకులాడి ఈస్ డూయింగ్ సమ్ ఫ్యాషన్ షో. ఐ డోంట్ నో ఫర్ వాట్ పర్పస్. రచ్చరాజు ఊపిరి గుండెలోన డీరి డిరి డిరి డిరి. యు నో వాట్ గైస్, ఫర్ ద ఫస్ట్ టైం మేము బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఏమి జంక్ తినకుండా, ఏమంటే అట్లీస్ట్ కాఫీ కూడా తాగకుండా రావడం, దిస్ ఈజ్ ఫస్ట్ టైం. అండ్ మాకు ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టం. వీ విల్ మేక్ షూర్ మేము బయటకు వెళ్ళాము అంటే ఫిల్టర్ కాఫీ అయితే డెఫినెట్గా తాగుతాము. అండ్ యాక్చువల్లీ అనుకున్నాం కూడా తాగాలని, బట్ ఫర్ సమ్ రీజన్స్ మేము తాగలేదు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము కాఫీ కూడా తాగకుండా వచ్చాం. అండ్ వీఆర్ ఆన్ స్ట్రిక్ట్ డయట్ యాక్చువల్లీ. సో స్ట్రిక్ట్ డయట్ అంటున్నాం కానీ ఇంట్లో మళ్ళీ వచ్చి నేను టీ తాగా. అంత అలాంటివి జరగబోతూ డయట్ చేస్తున్నాం కానీ చేయట్లేదు. డయట్ చేస్తున్నాం కానీ చేయట్లేదు అలా ఉంది. సో డయట్ చేయాలనుకుంటున్నాం. సో ఫర్ ఒక వన్ సిచ్యువేషన్ లో, ఏదో ఒక సిచ్యువేషన్ లో సీరియస్లీ కాఫీ ఇట్స్ బీన్ మోర్ దెన్ ఫోకస్ అవుతుంది. బట్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 15 or 20 days. I haven't tasted tea or something. I just left it. I'm just taking a black coffee or ragi java. బట్ అయినా నేను అనుకుంటున్నాను అవ్వట్లేదు. బిఫోర్ యాక్చువల్లీ ఏమైంది తెలుసా, ఒక ఐ థింక్ 1 year బ్యాక్ నేనైతే వెరీ స్ట్రిక్ట్ గా నేను షుగర్స్ కట్ ఆఫ్ చేయాలనేసి, ఇయర్ ఎగో నేను వెరీ స్ట్రిక్ట్ గా నేను షుగర్స్ కట్ ఆఫ్ చేసి నేను డయట్ చేయాలి అనుకున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ డయట్, అంటే నా ఫిజిక్ కు బాడీకి అంటే డయట్ అంత నెసెసిటీ లేదు బికాస్ ఐఎమ్ నాట్ టూ ఫ్యాట్. అందుకనే డయట్ అంత నెసెసరీ ఉండదు. జస్ట్ ఒక షుగర్స్ ఎక్కువ తీసుకోవద్దు, ఇంటేక్ మంచిది కాదు అని కట్ ఆఫ్ చేయాలి అని I started taking black coffee and green tea ఇట్లాంటివి. I was very strict that on that particular thing, అంటే షుగర్ కట్ ఆఫ్ చేయడంలో 2 months చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను.
బట్ మా చెల్లి అలా అప్పుడు ఏం చేసింది తెలుసా, నో తినాలి, నువ్వు షుగర్స్ తినాలి, ఉన్నది ఒక్కటే ఒక్కటే లైఫ్, అది ఇది సోది చెప్పి నా మైండ్ మ్యానిపులేట్ చేసేసి, ఓకే కదా నేను ఇప్పుడు ఇంత నేను షుగర్ కట్ ఆఫ్ చేసేస్తే ఎలా, ఇంత స్ట్రిక్ట్ గా చేసేస్తే డైట్ ఎలా అనేది థాట్ నాకు వచ్చేసి నేను మళ్ళీ మొదలెట్టిన తర్వాత ఏమైంది తెలుసా, వెన్యూ అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమంటే, ఇప్పుడు ఇఫ్ యూ స్టాప్ ఈటింగ్ సంథింగ్ లైక్ షుగర్ స్వీట్స్ ఇట్లాంటివి వద్దు అని అవాయిడ్ చేసిన తర్వాత, if you start eating it, you can never stop. It's not about like stopping, you will eat double. Cravings ఇంకా డబుల్ అయితే క్రేవింగ్స్ అవుతాయి. అండ్ దట్ వాజ్ రియలీ అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ నాట్ ఓన్లీ ఇన్ స్వీట్స్ అండ్ ఈవెన్ నాన్ వెజ్ ఆల్సో. నేను నాన్ వెజ్ వదిలేసి 2 years అయింది గైస్. I haven't eat non-veg for 2 years because I don't know, for some reasons she just left like that. I don't wanted to eat non-veg because I don't want to kill animals. Adi, please stop saying this. Of course. But now you have started, means you are not supposed to say that. Yes, but the thing is, like, even now I'm not liking it, and like even I'm not liking to kill it doesn't come in that animal and something. No, for that reason I was like, no, I should not eat non-veg, we should not kill animals anesi. I left eating non-veg for 2 years, but for some reason I don't know, maybe immunity takkuvoindo edo telidu, from past 1 years I started facing some issues like allergies ani, heavy allergies రావడం, అంటే పెద్ద bumps and small bumps very frequent గా రావడం, చాలా itching రావడం, ఇట్లాంటివి I faced a lot for from past 1 year. I couldn't bear, and దానివల్ల నాకు హ్యాండ్స్ మీద బాడీ మీద మార్క్స్ రావడం, ఇట్లాంటివి చాలా వచ్చాయి. That is why మనం తినాలి, and then ప్రోటీన్ తీసుకోవాలి. and I made a blood test. I consulted doctor and he suggested me to do some blood test. అందులో immunity test లో యాంటీబాడీస్ మనకు యూజువలీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ యాంటీబాడీస్ ఎలా అంటే ఒక 150 to 200 అలా ఉండాలి. బట్ ఫర్ మీ ఇట్స్ లైక్ ట్రిపుల్ టు దట్, అంటే ఒక 850 యాంటీబాడీస్ ఉన్నాయంట నా బాడీలో, అంటే ఇమ్యూనిటీ టెస్ట్ చేసినప్పుడు. సో దెన్ ఐ థాట్ లైక్ మేబీ lack of immunity వల్ల I don't have that immunity to kill the antibodies in my body అనేసి I started eating non-veg. దాని అంటే ఈ అలర్జీస్ అని స్టార్ట్ అయిన తర్వాత 1 year వరకు నేను ప్రాసెస్ చేసి ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ టు ఈట్ ఆర్ నాట్ అని చాలా ఆలోచించిన తర్వాత థింక్ చేసి ఐ డిసైడెడ్ ఈటింగ్ నాన్ వెజ్. సో ఇప్పుడు అంతే, ఆఫ్టర్ స్టార్టింగ్ ఈటింగ్ నాన్ వెజ్ యూ విల్ బి లైక్ యూ హ్యావ్ టు ఈట్ వెరీ ఆఫెన్ అనిపిస్తుంది. అంటే యూ స్టార్ట్ గెటింగ్ డబుల్ ది క్రేవింగ్స్ బిఫోర్ తినడం, అండ్ ఇఫ్ యూ స్టాప్ దెన్ ఆఫ్టర్ తినడం ఇట్స్ లైక్ డబుల్ ది క్రేవింగ్స్ అన్నట్టు. దట్స్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. ఇన్ ద సేమ్ వే షుగర్స్ ఇట్లాంటివన్నీ ఐ డోంట్ నో ఎంత టాపిక్ వచ్చింది, ఒక్క షుగర్ నుంచి బయట మేము షుగర్ తాగలేదు, డయట్లో ఉన్నాం అన్న ఒక్క టాపిక్ నుంచి ఇన్ని టాపిక్స్ వచ్చాయి. యా దట్స్ ఏం తింటున్నాం. Look at my platter. Wow, yum yum. Pasta, broccoli. Yeah. Okay, నేను తింటాను. I mean, so actually evening గుడికి వెళ్ళి we came, we done some shopping, kind of little bit shopping చేసి వచ్చాం. ఈరోజు డిన్నర్ జస్ట్ పాస్తా అండ్ బ్రోకలీ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Hey guys, good morning. Guess what? We are going to Nandi Hills, and finally it is happening. I'm done. Just got ready and all set to go.
ఓ మై గాడ్, చాలా చలి ఉంది. కార్లో వచ్చేటప్పుడు అయితే ఏం తెలియలేదు. నా వెయిట్స్ అవును, నేను అదే గ్యాప్ పెట్టుకోను. OMG, look at this weather. Literally water. వర్షం పడుతుంది తెలుసా, వాటర్ పడుతుంది. సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఓహో, నేను That was so beautiful. Actually, Bangalore is like freezing. అందులో ఇంకా నంది హిల్స్ అయితే ఇంకా ఎక్కువ. అండ్ దట్ వాస్ సో బ్యూటిఫుల్. ఉంది వీటిలో. మెగా, మీ బర్త్డే నాకు స్పెషల్ చేసింది. సాంబార్ సాంబార్ హే గాయ్స్, ఇట్స్ నెక్స్ట్ డే. మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము టు స్టే ఫర్ 2 days. సో టుడే వీఆర్ గోయింగ్ టు మూవీ. నేను మా చెల్లి ఇద్దరు మూవీకి వెళ్తున్నాం.
బాలయ్యేసరికి ఈ ఏజ్లో ఇలా యాక్టింగ్ చేయడం ఇలాంటి స్టంట్స్ ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ అని చెప్పచ్చు, చాలా గ్రేట్. అండ్ సీరియస్లీ మూవీ స్టోరీ చాలా బాగుంది, స్టోరీ అండ్ సమ్ వర్డ్స్ నిజంగా చాలా బాగుంది. వి లైక్ ఇట్ అండ్ యూ కుడ్ ఎక్స్పెక్ట్ అఖండ 3 as well అని ఇలా ఉంది. బట్ అఖండ లైక్ ఒక్కొక్క పార్ట్ కూడా నెవర్ డిసప్పాయింటెడ్ అస్. అంటే ఒక పార్ట్ సీక్వెన్స్లో వస్తే ఒకటి బాగుంటుంది, ఒకటి బాగోదు. కొన్ని వెరీ రేర్ కేసెస్లో బాగుంటాయి, రెండు బాగుంటాయి. అలా అఖండ పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 చాలా బాగుంది. అండ్ నిజంగా బాలయ్యేసరికి టెక్కిబావ్ డైరెక్టర్కి కూడా టెక్కిబావ్ చాలా బాగుంది. We liked it. We thought it's worth watching and paying for the ticket as well. Sorry. And to be honest, ఇలాంటి మూవీ అంత సౌండ్ ఎఫెక్ట్ కి థియేటర్ ఎక్స్పీరియన్స్ బెస్ట్. అవును. అండ్ మూవీ స్టోరీ విచ్ ఇస్ లైక్ స్పిరిచువల్ గా మనకి ఒక మెసేజ్ ఇవ్వడం, నథింగ్ కెన్ గో అగైనెస్ట్ గాడ్ అనడం, అండ్ సనాతన ధర్మం గురించి చెప్పడం. ఇట్స్ లైక్ రియలీ అమేజింగ్. ఎవ్రీబడి హ్యావ్ టు నో. ఆల్సో సెకండ్ హాఫ్ నుంచి ఒక 15 minutes అయినించి ఉంటుంది. సీరియస్లీ ఒక్క సెకండ్ కూడా గూస్ బంప్స్ ఉండకుండా ఉండదు. చాలా అంటే చాలా రావడం, లాస్ట్ లో తాండవం లైక్ డాన్స్ అదనే అదే తాండవం లిటరలీ తాండవం బాలయ్య స్వరూపం చూసేసాం. అంటే లైక్ వాట్ ఐ లైక్ మోస్ట్ అంటే ఈవెన్ గాడ్ దేవుడు కూడా అంటే ఒక మదర్ అంటే ఎంత కరిగిపోతారు. మదర్ అందరూ ఏ మదర్ అయినా మదర్రే అని దేవుడు కూడా దిగి వచ్చి రావడం అంటే దాన్ని అలా చూపించడం నాకు చాలా నచ్చింది. దట్స్ రియలీ సో బ్యూటిఫుల్. అంటే మంచి మెసేజ్ ఉంది మూవీలో. వాటి టానిక్ చాలా బాగుంది. ఐ లైక్ బ్లాక్ కరెంట్. మైన్ ఈస్ పిస్తా ఆల్సో టానిక్ అంటే బ్లాక్ కరెంట్ సేమ్ లైక్ టానిక్ అలా ఏం లేదు. బికాస్ దీంట్లో బెర్రీస్ దానికి దొరుకుతున్నాయి కాబట్టి అందుకు అలా అనిపిస్తుంది. బట్ ఐ లైక్ బ్లాక్ కరెంట్ మూవీ. మ్యూజిక్ 10 on 10, యాక్టింగ్ 10 on 10. అండ్ అందరు పర్ఫార్మెన్సెస్ 10 on 10 చాలా బాగుంది. అండ్ స్క్రిప్ట్ 10కి 1000 ఇవ్వచ్చు. అండ్ మాటలు అంటే డైలాగ్ రైటింగ్ అయితే చాలా బాగుంది, చాలా డీప్గా తగులుతాయి. చాలా వాజ్ రియలీ నైస్ ఈవినింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. నేను మా సిస్టర్ like it's been so many months maybe the bike వచ్చి it's like in a kind of sister's date, like it's been so many months, very like kind of very deep peace. And చాలా రోజుల తర్వాత we both came out and we having great time. అండ్ బయట చల్లగా ఉంది, చల్ల ఫ్రీ ఐస్. అండ్ ఇలా అన్ని ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, అంటే మొత్తం ఇలా అన్ని మిర్చి లైట్స్ వేశారు, మంచిగా మాల్స్ అన్ని డెకోరేట్ చేశారు. దే ఆర్ గివింగ్ ఏ గుడ్ వైబ్స్ కూడా. అంటే మాల్స్ అంటే ఓన్లీ మూవీస్ ఏదైనా తినడం అంతే. అందరూ ఊరికే టైం పాస్ చేయడానికి మాల్స్ వస్తారు. మేము అలా కాదు, అసలు మూవీ ఉంటే తినడానికి వస్తాం లేండి, ఊరికి తినడం. హే గాయ్స్, ఇట్స్ నెక్స్ట్ డే అట్ అవర్ పిన్ని హౌస్. మేము బయటకు వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు ఇస్కాన్ టెంపుల్. అండ్ బై ద వే మల్లేశ్వరంలో ఒక 2 temples ఉన్నాయి. One Shiva temple and Baba temple. Today is all about Divine Day. Malleshwaram is the place where I have been for 4.5 years. I did my graduation in Malleshwaram MES college, and I've been in PG for 1.5 year there after my graduation. So it's like going home back and I have. And I have so many friends, and like I have so many memories in Malleshwaram with my friends and with my PG mates. I have like totally it has my heart, and going back to the same place now after so many years, and it's like so nice. And also ISKCON temple, it's the place where I've been for 1 year in the same area. Like very initially nenu Bangalore vachinappudu when I joined to graduation, I joined to one of the hostel near to ISKCON, like Mahalakshmi layout. There was a one BGS hostel. I've been there for 1 year, and I was traveling in the same area
I mean, through the ISKCON for 1 year. I mean, I've been in that area for 1 year and it has so many memories. And also, it's like, both places are like going back home and recollecting my memories. And yeah, it's so good. Come, let's go. Chandu, my favorite Malleshwaram. టైల్స్ ఉంటుంది అక్కడ హరే రామ్ హరే కృష్ణ We just came for ISKCON and we are done with darshanam. And ఇక్కడ ఏమైనా స్నాక్స్ అట్లాంటివి ఏమైనా తీసుకొని we will go. That's my sister. So actually చాలా ఎండుగా ఉండే, చాలా కప్పలిపోయాం. బట్ సాడ్ థింగ్ ఏంటంటే we couldn't go to Shiva temple and Baba temple there. Guys, it's next day. We are going for concert. Actually మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, 2 days అక్కడ ఉండి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ డే we are going for concert in Mala Fascia. I don't know what concert is that exactly. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు రెఫర్ చేస్తే we are going. And this is my outfit. యాక్చువల్లీ నేను ఇక్కడ మ్యూజిక్ పెట్టలేను, తర్వాత కాపీ రైట్స్ క్లెయిమ్ అవుతుంది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అదర్ దాన్ లైక్ దట్ బ్యాండ్ వాజ్ ఆసమ్. దట్ వాజ్ మసాలా కాఫీ బ్యాండ్. దే వర్ ఫ్రమ్ కేరళ, బేస్డ్ ఇన్ బెంగళూరు. అంటే బెంగళూరులోనే చాలా ఇట్లాంటి ఈవెంట్స్, కాన్సర్ట్స్ చేస్తారంట. ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ రియలీ అమేజ్డ్ విత్ దెమ్. లైక్ దే స్టోల్ మై హార్ట్ అన్నట్టు. That was so beautiful evening, so beautiful band. I thoroughly enjoyed, me and my sister and everybody. And I wish I see them again somewhere in Bangalore. Oh my God, it was too much traffic in Mala Fascia. Due to concert on weekend, we couldn't park our car also there. So we parked our car 1 kilometer away to the mall. And now we are walking to the street to get our car. Man, I never experienced this before. I think you cannot see my face as well because I'm walking and talking to you. Let's bake some cake. So very simple cake, not like proper. Like
we are making dark fantasy choco lava cake. అంటే డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్తో చాకో లవా కేక్ ట్రై చేస్తున్నాను. ఐ హ్యావ్ టేకన్ 1 full బిగ్ పాకెట్ ఆఫ్ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ అండ్ దీన్ని జస్ట్ ఇప్పుడు పౌడర్ చేసుకుందాం. ఒక 1/2 tablespoon బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బటర్ and milk. Now this is the consistency. It's a consistency. So I am doing some choco lava cake kabatti I am taking these balls. ఒక 4 balls తీసుకున్నా, 4 చేద్దాం అనుకున్నాను. For that butter paper ఇలా కట్ చేసుకున్నాను. ఇలా ఇందులో ఫిట్ అయ్యేటట్టు ఇలా ఇందులో ఫిట్ అయ్యేటట్టు కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక హాఫ్ ఇంత కొంచెం వేసుకొని అందులో 1 slice ఆఫ్ డార్క్ చాక్లెట్ పీస్ పెట్టి అండ్ దానిపైన ఇంకో లేయర్ వేస్తే అది బాగా చాకో లవ్వ కేక్ లాగా వస్తుంది. ఇలా వేసుకున్నాను. అండ్ ఇందులోకి ఇప్పుడు 1 slice ఆఫ్ డార్క్ చాక్లెట్ వేసి 1 slice ఆఫ్ డార్క్ చాక్లెట్ వేసి దానిపైన ఇంకో లేయర్ ఇది వాట్స్ దట్ కేక్ బ్యాటర్ వేస్తాను. 2 slices వేస్తున్నాను. 1 2 ఎస్. దీనిపైన అగైన్ సమ్ బ్యాటర్. ఇంకా రెస్ట్ 3 కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా నేను అన్ని కప్స్లోకి బ్యాటర్ వేసి ఇలా అరేంజ్ చేసి పెట్టాను. స్పూన్ ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ కొంచెం తక్కువ ఉండేది, పడిపోతుంది, అందుకని ఆ స్పూన్ పెట్టి సపోర్ట్కి సో యాక్చువల్లీ కొంచెం ఇలా వచ్చింది, కొంచెం పేపర్లో మెత్తుకొని వేసింది. అఫ్ కోర్స్ కప్ కేక్స్లోనే ఉంటాయి. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ ఇన్సైడ్. చాక్లెటీ ఒక రేంజ్కి కుక్ అయింది, ఒక రేంజ్కి మంచిగా బేక్ అయింది. నాట్ బాడ్. ఓకే, సెంటర్ పెట్టుకోండి. ఇదంతే ప్రెషర్ అంతే. Oh my god. అంటే మీరు నిజమైన ప్లేయర్. Hey guys, it's next day, so it's going to be last day as well. Today, now I'm going to have some fruit salad. This is fruit salad. This is like, curd, banana, guava, apple, pomegranates and some dry fruits. Yeah. అండ్ దట్ వాజ్ లాస్ట్ డే. నేను బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. సో మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ తింటూ సిరీస్ చూస్తుండే, స్ట్రేంజర్ థింగ్స్. నేను కాదు, మా చెల్లి చూస్తుండే, నేను తనతో పాటు కూర్చొని చూశాను. యా, దట్ వాజ్ లైక్ లేజీ డే అట్ హోమ్, డూయింగ్ నథింగ్, జస్ట్ కుక్ చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకొని ఉండడం. యా, అండ్ దట్ వాజ్ ద డే. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. ఐ థింక్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో ఇన్ దిస్ ఇయర్ because we came into 2025 and few days slow we are entering into new year 2026 ku, and I am ending this year with positive vibes and positive notes and good memories, and I wish everyone doing the same, and I wish 2026 may bring lot of success, healthy and wealthy ga undali anukuntunnanu, and you have to get lot of work, a lot of money and lot of success, travel world and do whatever you want, and but just stay happy. And yeah, until
Yeah, and thanks for watching my video, guys. And మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. Please do support me and subscribe to my channel and like, share as well. Yeah, see you all in next year in a fresh new episode. Until then, bye bye.